ఇప్పుడు అసలు శాసన అంటే ఎమ్మెల్యే బాధ్యత ఏమిటి అంటే ఒరిజినల్గా మన రాజ్యాంగం రాసినప్పుడు చట్టసభల్లో చట్టాలు చేసేటప్పుడు డిస్కషన్లో పాల్గొవాలి. అలాగే తన నియోజకవర్గ సమస్యల్ని శాసనసభలో చర్చించాలి. ఇది ఫండమెంటల్ బాధ్యత శాసనసభ్యుడికి. సో మరి అటువంటి ఫండమెంటల్ బాధ్యతనే విస్మరించి ఇదిగో ఇలాగా రోడ్ల వెంబడే తిరుగుతూ అసెంబ్లీకి రాకుండా కేవలం రోడ్ల మీద తిరుగుతూ మరి జుగుప్సాకరంగా పోలీసులు బట్టలు తీస్తానని ఈ రకంగా మాట్లాడటం, పైగా ఒక 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా మరి ఆయన పరిపాలించిన వ్యక్తి ఆ పదవి పోయిన వెంటనే ఇంత హిస్టీరిక్గా ఇంత అసహ్యంగా ఆ మాటలు మాట్లాడటం నిజంగా ప్రజలు మనం సరైన డెసిషన్ తీసుకున్నాం, ఇతనికి జస్ట్ డబుల్ డిజిట్ ఇచ్చి ద స్మాలెస్ట్ డబుల్ డిజిట్ ఇచ్చి, అంటే స్మాలెస్ట్ డబుల్ డిజిట్ అంటే 10, సరే 11 అతనితో కలిపి అతను కాకుండా 10 ఇచ్చారు. సో అంత డిజిట్ ఇచ్చిన తర్వాత కూడా మరి ఇలాగ మాట్లాడటం, ఇదిగో జగన్ 2.0 వచ్చేస్తుంది అని ఆయనే భుజం తట్టుకొని చెప్పటం, మరి ఇదంతా కొంచెం డెఫినెట్గా కొంచెం సంథింగ్ రాంగ్, ఏదో తేడా అయితే అనిపిస్తుంది. అంటే ఎక్కడైనా అధికార పార్టీ వైపు నుంచి అంటే మీ పార్టీ వైపు నుంచి కానీ లేదా మీ కూటమి పార్టీలు జనసేన కానీ బీజేపీ కానీ అధికారంలో ఉన్న 3 పార్టీల సభ్యుల్లో కానీ నాయకత్వంలో కానీ లేకపోతే జగన్ చేతిలో అవమానాలకు లేకపోతే వేధింపులకు గురైన మీలాంటి వారు కానీ ఇంకా చాలామంది చంద్రబాబు నాయుడు గారితో సహా మీలాంటి వారు కానీ ఎవరిలోనైనా జగన్ ఏంటి సార్ మనలాంటి వారు అంటే నేను సభలో లేను కదా, నాకు అదృష్టం లేదు కదా, మీరు ఉన్నారు కాబట్టి సభలో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నా. సభలో ఉన్న మీలాంటి వారిలో అందరిలో అది 3 పార్టీల సభ్యులుగా ఎవరైనా సరే ఎవరికైనా జగన్ అనే వ్యక్తి హౌస్కి వస్తే సభలోకి వస్తే అతన్ని సాధించాలని ఏడిపించాలని ర్యాగింగ్ చేయాలని లేకపోతే అది అతను ఉడుక్కుంటుంటే చూసి ఇది చేసుకోవాలని ఇలాంటి కోరికలు ఎవరికైనా ఉన్నాయా అసలు? జనరల్గా అలాంటి కోరికలు అంటే ఇప్పుడు ప్రజలు తీర్చేశారండి ఆ కోరికలన్నీ కదా. వై నాట్ 175 అని అంత అతిగా అదే పనిగా మాట్లాడిన ఆ వ్యక్తికి యాక్చువల్గా ఒక రకంగా చెప్పాలంటే గుడ్డలోడు తీయటం అంటే అదండి వెంకటకృష్ణ గారు. కరెక్ట్. ప్రజలు గుడ్డలోడు తీయటం అంటే ఫిజికల్గా జిప్పిప్పి ప్యాంటు తీసి బట్టలు ఇప్పి చొక్కా తీయటం కాదండి. బట్టలిప్పి కొట్టడం అంటే ప్రజలు కొట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని, బట్టలిప్పి కొట్టారు ప్రజలు. కేవలం 175 అని పదే అదే పనిగా అదే మాట మాట్లాడిన వ్యక్తికి కేవలం 11 స్థానాలే ఇవ్వటం అంటే బట్టలు ఇప్పటం అంటే అది. సో ప్రజలు బట్టలు ఇప్పేశారు. సో ఆ కక్ష ప్రజల ద్వారా ప్రజలు తీర్చేశారు. అందుకని ఇంకా సచిన్ పవన్ ఇంకా చంపవలసిన అవసరం లేదు, డెఫినెట్గా లేదనే నేను అనుకుంటున్నా. ఇప్పుడు నిజంగా పోలీసులు చట్టాన్ని అతిక్రమించి వెధవ పనులు చేస్తే మరి గొడ్డలు తీసి కొడతానన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆజ్ఞ అమలు చేయాలంటే ఫస్ట్ నేను గొడ్డలు తీసి కొట్టాల్సింది ఎవరినండి? చెప్పాలి. నన్ను అక్రమంగా వేధించిన వాళ్ళు, అక్రమంగా కేసులు పెడితే ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుంది అని పాపం చాలా బాధపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అసలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది ఎవరు?